in mathematics, number systems. It is using 5th to 10th class students and all competitive exams, SSC, Railway, IBPS, Clerks, LIC, UPSC, MBA, SET, BBA, Hotel Management, Bank POs, CMAT, extra competitive tests. It use all competitive tests. Okay. Number systems. First, you know classification sort. There is a lot of numbers in a cone, పోగు ఇట్లా ఒక నంబర్స్ ఉన్నాయి. దీన్ని డివైడ్ చేశారు, అన్ని రకాల నంబర్స్ని డివైడ్ చేశారు. సో ఆ డివైడ్ని ఫస్ట్ క్లాసిఫికేషన్ చార్ట్లో చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్ దీన్ని సితో చూసేస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై సి. దేర్ ఆర్ టూ పార్ట్స్. కాంప్లెక్స్ నెంబర్స్ డివైడెడ్ బై టూ పార్ట్స్. దే ఆర్ real numbers and imaginary numbers. Real numbers and imaginary numbers. So real numbers divided by two parts. Rational numbers, irrational numbers. Rational numbers and irrational numbers. Real numbers ni R తో చూసిస్తారు, rational numbers ni Q తో చూసిస్తారు. Rational numbers divided by two parts. Integers and fractions. Integers and fractions. మీరు గుర్తు మరలా చెప్పుకుంటాం. సో integers divided by two parts. They are whole numbers are positive numbers and negative numbers. Whole numbers and negative numbers are positive numbers or negative numbers. Whole numbers divided by two parts. They are natural numbers and zero. Natural numbers and zero. So natural numbers divided by four parts. Natural numbers divided by four parts. They are odd numbers, even numbers, prime numbers, composite numbers. Odd numbers, even numbers, prime numbers and composite. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నీట్గా చెప్పుకుందాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్. ఇది ప్రైమ్ నెంబర్స్. ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 and itself only, it's called a prime number. A prime number is divisible by 1 and only itself. It is called to prime number. Prime number have only two factors, 1 and itself. Suppose 29 factors 1 and 29. 13 1 and 13. ఈ 13 ఫస్ట్ టేబుల్లోనూ 13 టేబుల్లో తప్ప మరి ఎక్కడా ఉండదు. ఇలాంటి వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ మాత్రమే వీటికి ఉంటాయి. అలాంటి టూ ఫ్యాక్టర్స్ 1 ఒకటి ఏ సంఖ్య అయితే అనుకోనో అదే సంఖ్య అయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11 13 17 19 23 29 ఎక్స్ట్రా. వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. చూడండి 2 3 5 7 11 13 17 19 20లో ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. Composite numbers. A number which is not prime is called a composite number. A number which is not prime is called a composite number. Prime number కాని composite number అవుతుంది. Prime numbers కి greater than two factors కంటే ఎక్కువ ఉంటాయి ప్రైమ్ నెంబర్. సపోజ్ 4 తీసుకుందాం. 4 ఫ్యాక్టర్స్ 1 2 4. 6 తీసుకుందాం. 1 2 3 and 6 4 factors. 8 తీసుకుందాం. 1 2 4 8. 9 తీసుకుందాం. 1 3 and 9. అంటే వీటికి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఒకటి అదే నెంబర్ గల టేబుల్లో తప్ప మిగతా వాటిలో కనీసం ఒక దాంట్లో ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు.
ఏంటి అబౌవ్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ద కాంపోజిట్ నెంబర్స్. సపోజ్ ఇక్కడ 16 తీసుకుందాం. 16 1 2 4 8 అండ్ 16 ఇట్ హ్యాజ్ ఏ 5 ఫ్యాక్టర్స్. అలాగా దీనికి ఎక్కువ ఫ్యాక్టర్స్, 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. కాంపోజిట్ నెంబర్స్ 20 బిలో 4 6 8 9 10 12 14 15 16 18 20 ఇవి కాంపోజిట్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్, a number which is not divisible by 2 completely is called odd number. A number which is not divisible by 2 completely is called a odd number. A number which is not divisible by 2 is called odd number. అంటే రెండు చేత పూర్తిగా భాగించలేని సంఖ్యల్ని ఆడ్ నెంబర్స్ అంటారు. బేసి సంఖ్యలు అంటారు తెలుగులో. ఆడ్ నెంబర్ బై నాట్ 2 కంప్లీట్లీ. సపోజ్ odd numbers 1 3 5 7 9 11 13 15 17 19 వీటిని ఆడ్ నెంబర్స్ అంటారు. ఇవి 2 టేబుల్ చేత పూర్తిగా భాగించబడవు, అంటే రిమైండర్ 1 అని వస్తుంది. వీటిని ఆడ్ నెంబర్స్ అంటారు. సాధారణంగా ఆడ్ నెంబర్స్ చివరిని 1 3 5 7 9 వస్తుంది. 1 3 5 7 9 చివరి ఏ సంఖ్యకి వచ్చినా సరే దాన్ని ఆడ్ నెంబర్ అంటారు. 34 91. సో చివరి 1 ఉంది కాబట్టి ఇది ఆడ్ నెంబర్. అలాగే 4 6 8 8 8 2 9. సో చివరి 9 ఉంది కాబట్టి ఇది ఆడ్ నెంబర్. 1 3 5 7 9 వీటిలో ఎక్కడైనా సరే చివరి నెంబర్ 9 వీటిలో ఏది ఉన్నా సరే దాన్ని ఆడ్ నెంబర్ అంటారు. ఇవి 2 చే డివిజిబుల్ పూర్తిగా అవ్వవు. So 1 3 5 7 9 11 13 15 17 19 extra is called the odd numbers. Next, even numbers. A number which is divisible by 2 completely. A number which is divisible by 2 completely is called the even number. రెండు చేత పూర్తిగా భాగింపబడతాయి. It's divisible by 2 completely. It's called the even numbers. అంటే రిమైండర్ 0 వస్తుంది 2 చేత డివైడ్ చేస్తే. సాధారణంగా చివర 2 4 6 8 0 2 4 6 8 0 అని చివర వస్తే అది ఖచ్చితంగా ఎవెన్ నెంబరే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎవెన్ నెంబర్స్ 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 ఎక్స్ట్రా ఆడ్ నెంబర్స్, సారీ ఎవెన్ నెంబర్స్. ఇవి అంటే 2 4 6 8 0 అనేవి చివర వస్తాయి. చివరి వస్తే వాటిని ఖచ్చితంగా ఎవెన్ నెంబర్స్ అంటారు. ఇక నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. కౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? 1 2 3 4 5 6 7 8 9 నెక్స్ట్ అలా అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ కౌంటింగ్ నెంబర్స్ని మనం స్టార్ట్ చేసేవాళ్ళని న్యాచురల్ నెంబర్స్ అంటారు. అయితే 1 2 3 4 5 6 7 8 9 10 extra lot of numbers is called the natural numbers. It is denoted by n. So ఈ prime numbers, odd numbers, composite numbers, even numbers కలిపి natural numbers అంటారు. ఇవన్నీ కూడా natural numbers లో భాగం. ఇక నెక్స్ట్ whole number. whole number denoted by w. whole number ని w తో సూచిస్తాం. మనం క్లారిఫికేషన్ సార్ట్లో చేసుకున్నాం. హోల్ నెంబర్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. న్యాచురల్ నెంబర్స్ 0 అంటే ఎక్స్ట్రా 0 ఉంటే అది హోల్ నెంబర్ అయిపోతుంది. ఇఫ్ 0 ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద న్యాచురల్ నెంబర్ ఈజ్ కాల్డ్ హోల్ నెంబర్. ఇఫ్ 0 ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద న్యాచురల్ నెంబర్ ఈజ్ కాల్డ్ ద హోల్ నెంబర్. అంటే న్యాచురల్ నెంబర్కి 0 యాడ్ అయితే అది హోల్ నెంబర్ అయిపోతుంది. అంటే హోల్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 1 2 3 4 5 6 7 8 extra అంటే 0 and natural numbers కలిపితే whole number అవుతుంది. whole number is denoted by w. సో మనం whole numbers గురించి నేర్చుకున్నాం. సో natural numbers అంటే తెలుసుకున్నాం. whole numbers ని natural numbers గా 0 గా నోట్ చేసుకున్నాం. అంటే whole numbers అర్థమైంది. అంటే whole numbers ని 2 పార్ట్స్ గా చేసుకున్నాం. నెక్స్ట్ ఇంటిజర్స్. ఇంటిజర్స్ ని హోల్
నెగిటివ్ నెంబర్స్గా మార్చుకోవచ్చు. హోల్ నెంబర్స్ అంటే 0 1 2 3 4 5. నెగిటివ్ నెంబర్స్ 0 బిఫోర్ కాదు, -1 -2 -3 -4 ఇవి నెగిటివ్ నెంబర్స్ అంటారు. -1 -2 -3 -4 -5 -6 -7 ఎక్స్ట్రా ఇన్ఫినిటివ్. సో నెగిటివ్ నెంబర్స్. అయితే ఈ హోల్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ కలిపితే ఇంటిజర్స్. హోల్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ కలిపితే ఇంటిజర్. అంటే ఇక్కడ హోల్ నెంబర్స్ 0 1 2 3 4 5 6 ఎక్స్ట్రా నెగిటివ్ నెంబర్స్ -1 -2 -3 -4 -5 ఎక్స్ట్రా వీటిని ఇంటిజర్స్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై z. దీన్ని z తో సూచిస్తారు. అయితే ఇంటిజర్స్ ని టూ కాల్ చేస్తాం, హోల్ నెంబర్స్ లేదా పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్. అయితే ఈ ఇంటిజర్స్ ప్లస్ ఫ్రాక్షన్స్ అంటే a/b రూపంలో ఉన్న అన్ని ఫ్రాక్షన్స్ అంటారు. a/b రూపంలో 2/3 5/6 7/9 ఎనీ a/b రూపంలో ఉంటే దాని ఫ్రాక్షన్ అంటారు. ఈ ఫ్రాక్షన్స్ అని ఇంటిజర్స్ కలిపితే రేషనల్ నెంబర్స్ అవుతాయి. అంటే రేషనల్ నెంబర్స్ ఇప్పుడు 3 ఉంది, 3/1 గా రాయొచ్చు. ఇది కూడా a/b రూపంలో ఉన్నట్టే. 2 ఉంటే 2/1. అంటే ఇవి ప్లస్ ఇవి కలిపి యాడ్ అయితే రేషనల్ నెంబర్స్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై q. దీన్ని q తో తీస్తారు. అంటే ఇంటిజర్స్ ఫ్రాక్షన్స్ కలిపితే రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ కలిపితే రియల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే √3 +3 √7 √2 + 5 ఇలా ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఇవి 10th నెక్స్ట్ 9th 10th ఇంటర్మీడియట్లో వీటి గురించి పూర్తిగా నేర్చుకుంటాం. రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈ రెండు కలిపితే రియల్ నెంబర్స్. అంటే రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ యాడ్ అయితే రియల్ నెంబర్స్ అవుతాయి. సో రియల్ నెంబర్స్ మనకి p/q రూపంలో అన్ని ఫ్రాక్షన్స్ √3 √6 √7 ఇలాంటివి కలిపితే రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ ఇవి ఇమేజినరీ నెంబర్స్ అంటారు. ఇమేజినరీ నెంబర్స్ ఇంటర్మీడియట్ లో వస్తాయి. √-1 √-3 √-8 ఇవి ఇంటర్మీడియట్ అబవ్ క్లాస్ లో వస్తాయి. అంటే రియల్ నెంబర్స్ ఇమేజినరీ నెంబర్స్ యాడ్ అయితే కాంప్లెక్స్ నెంబర్స్ అయితే ఇవి అంటే నెంబర్స్ అంటే ఏంటి, అవి ఎన్ని డివిజన్లో ఉన్నాయి, మనం ఏ నెంబర్లో నేచురల్ నెంబర్స్తో చేస్తున్నామా, హోల్ నెంబర్స్లో చేస్తున్నామా, ఆడ్ నెంబర్సా, ప్రైమ్ నెంబర్సా, ఇవన్నిటి గురించి ఫస్ట్ మనం తెలుసుకున్నాం. దీని మీద నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో దీన్ని కంటిన్యూ చేస్తూ పార్ట్ 2 నెంబర్ సిస్టంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సతీష్ మాస్టర్ 49.